ముందుగా వేదాల ప్రకారంగా దేవుడు ఒక్కడని అనేక ఆధారాలు ఉన్నాయి. దేవ ఏకహ ఏకం ఏవద్వితీయం, ఆయన ఒక్కడున్నాడు, అద్వితీయుడు కాడు అని చెప్పేసి బైబిల్లో కూడా దేవుడు ఒక్కడైనా ఉంది, ఖురాన్లో కూడా దేవుడు ఒక్కడైనా ఉంది. మరి దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఆ ఒక్క దైవాన్ని ఎందుకు ఆరాధించట్లేదు? నిజంగా ఆ ఒక్క దైవాన్ని ఆరాధించేటటువంటి మతము ధర్మము ఏదైనా ఉందా, ఎవరైనా ఉన్నారని నేను ఏం చేశానంటే, ఎప్పుడైతే గుడికి వెళ్ళానో గుళ్ళో విగ్రహాలు ఉన్నాయి, ఏకదైవ ఆరాధన జరగట్లేదు, బహుదైవోపాసన జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే నేను చర్చ్కి వెళ్ళానో అక్కడ యేసుక్రీస్తు యొక్క బొమ్మ కనిపిస్తుంది, సిలువ బొమ్మ కనిపిస్తుంది, అక్కడ కూడా బహుదైవోపాసన కనిపిస్తుంది. కొంతమంది మరియంని పూజిస్తున్నారు. అలాగే ఎప్పుడైతే నేను దర్గాకి వెళ్ళిపోయానో దర్గాలో కూడా ఎవరో చనిపోయినటువంటి ఒక సమాధి యొక్క పూజ జరుగుతుంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే నాకు వచ్చినటువంటి సందేహం ఏదైతే ఉందో, నన్ను పుట్టించినటువంటి దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు ఆ ఒక్క దైవాన్ని ప్రజలు ఎందుకు ఆరాధించడం లేదు, మళ్ళీ ఆరాధించేవారు ఎవరు ఉన్నారని ఎప్పుడైతే నాకు సందేహం కలిగిందో, నేను ఎప్పుడైతే టెంపుల్కి వెళ్ళానో అక్కడ విగ్రహారాధన జరుగుతుంది, ఎప్పుడైతే చర్చ్కి వెళ్ళానో అక్కడ కూడా ప్రతిమల ఆరాధన జరుగుతుంది. అక్కడ కూడా ఒక విధంగా బహుదైవోపాసన, యేసుని మరియమ్మని సిలువని ఆ బొమ్మలు పెట్టుకున్నారు. అలానే నేను ఎప్పుడైతే దర్గాకి వెళ్ళిపోయానో అక్కడ కూడా సమాధులను ఆరాధిస్తున్నారు. ఇదే ఆలోచన, ఇదే నాకున్నటువంటి సందేహంతో ఎప్పుడైతే నేను మస్జిద్కి వెళ్ళానో ఆ మస్జిద్లో ఎలాంటి విగ్రహం లేదు, ఎలాంటి ఆకారం లేదు, ఎలాంటి చిత్రపటం లేదు,